శ్రీ గురుభ్యో నమః. మీనరాశి జాతకులకి 2025 ఆగస్టు 1వ తేదీ శుక్రవారంతో ప్రారంభమై ఆగస్టు 10వ తేదీ ఆదివారంతో అంతమయ్యేటువంటి తొలి 10 రోజులలో ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 3 పాయింట్లు తెలియజేయబోతున్నాను. జూలై 28వ తేదీకి ఆ గ్రహస్థితి వెళ్ళిపోయింది. ఏది? కుజకేతు సంఘర్షణ, పిశాచ యోగం, దాని ప్రభావం వెళ్ళిపోయింది. కానీ వెళ్ళినప్పటికి కూడా మీ రాశిలోనే శని సంచారం చేస్తూ వక్రంలో ఉండి ఆ కుజుడు చూస్తున్నాడు. అంటే కుజకేతుల యొక్క డైరెక్ట్ ముఖాముఖి, ఫేస్ టు ఫేస్. అలాగే కుజరాహుల యొక్క షష్టాష్టకం, శనికేతుల షష్టకం 100 ఉండనివ్వండి, నష్టం ఏంటి? ఇబ్బంది ఏమి లేదు. ఆ యూట్యూబ్ పెడితే చాలు నాశనం అయిపోతారు. ఈ రాష్ట్రం వాళ్ళంతే మట్టి కొట్టుకుపోతారు. ఇంకా ప్రపంచం తలకిందులైపోతుంది. ప్రపంచం తలకిందులతో చెప్పేవాడు కూడా తలకిందులైపోతాడు. ఆ చెప్పేవాడు మాత్రం ఉంటాడా? చెప్పేవాడు తలకిందులైపోతాడు. అది చెప్పించుకుని అమ్మ ఎదురుగా ఉంటుంది. ఏమండి గురువు గారు నమస్కారం అండి. పాపం యాంకర్ ఆమె ఏం చేస్తుంది? వీళ్ళు ఏ క్వశ్చన్ అడగమంటే ఆ క్వశ్చన్ పాపం ఆ తల్లి ₹6 వస్తుంది. తలకిందులైతే అందరు పోతారు. ఆయన ఒక్కడే ఉంటాడా? ఆయన మాత్రం ఉండడు. అందరు పోతారు. భూకంపం వస్తుంది, మట్టి కూడా పోతుంది. మేము చెప్పేస్తాం, రాసేసుకోండి. ఏంటి రాసేసుకుండేది? గోడకేసుకుని రాసుకోవాల్సిందే. ఏమీ కంగారు వద్దు, ధైర్యంగా ఉండండి. అందరికీ అనుకూల పరిస్థితులు వస్తాయి. ఏదైనా ఒక విషయం అంతా మన మంచికే. ఏలినాటి శని 2వ భాగం ప్రారంభమైంది. ఎప్పుడు ప్రారంభమైంది? మొన్న ఉగాది ముందు రోజు ప్రారంభమైంది షడ్గ్రహ కూటమితో. కానివ్వండి, అది ఎప్పటిదాకా ఉంటుంది? 2028వ సంవత్సరం ఫిబ్రవరి నెల 23వ తేదీ దాకా చక్కగా అనుకూలంగా వెళ్తూ ఉంటుంది. చిన్నపాటి లోపం వస్తే హెల్త్ ఇష్యూ, డాక్టర్ వెళ్ళిపోతారు. మీకు హెల్త్ ఇష్యూ వస్తేనే డాక్టర్ వెళ్ళిపోయినారు. అబ్బా నొప్పిగా ఉందంటే, బాబు పడుకో అయ్యా, దానికంతా పెరిగేసి ఏదో చేస్తాను, స్టంట్ వేస్తానంటాడు. ఏమండి స్టంట్ పడిందండి, మీకు 5-6 లక్షలు ఖర్చు అయినాయండి, శని చేశాడండి, పాపిష్టి. ఆయన పాపిష్టుడు కాదు, కర్మ ప్రభు. ఆయన చేయబట్టే ఇంక 30 ఏళ్ళు ఇట్లా ఊగావు, లేకపోతే ఇంతే. కనుక ఏది జరిగినా, ఇఫ్ ఎనీథింగ్ హ్యాపెన్ ఇన్ నెగటివ్ మేనర్, అంతా మన మంచికే. ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ప్రపంచం తలకిందులు కావటం, ఆది కావటం, అక్కడ భూకంపం అవటం, ఇక్కడ భూకంపం, ఏంటి నాన్ సెన్స్ చెప్పేస్తుంటారు యూట్యూబ్లో. కనుక అవేం వినకండి, ప్రశాంతంగా ఉండండి. అని మీరు చెప్పింది వినాలన్నా? వింటే వినండి. మాది నేనేం భయపెట్టను. నేనేం చెప్పినా ప్రశాంతంగా చెప్తా. ప్రశాంతంగా వినండి. చిన్న చిన్న పరిహారాలు చెప్తా. ఇక బై మనకి మాట ఐ హ్యావ్ ఫర్గాట్ టు టెల్ యూ వన్ థింగ్. నేను విశాఖపట్నంలో సెప్టెంబర్ నెలలో ఒక్కరోజు ఉంటా. సెప్టెంబర్ నెలలో ఓన్లీ 1 డే. అలాగే కర్ణాటక బెంగళూరు ఒక్కరోజు ఉంటా. కనుక మీట్ కావచ్చు ఎవరైనా. ఇకపోతే అసలు విషయానికి వచ్చేద్దాం. మరి 1వ తేదీ దగ్గర నుంచి 2వ తేదీ రాత్రి 11:53 వరకు ఉన్న సమయం అంతా కూడా అష్టమచంద్ర దోష సమయం. ఈ టైం అంతా దీన్ని అష్టమచంద్ర అంటారు. అంటే మీ రాశికి 8వ స్థానంలో చంద్రుడు సంచారం చేస్తుంటాడు. అష్టమచంద్ర. ఈ టైంలో అది మొదలు పెడతాం, ఇది మొదలు పెడతాం, బంగారం కొందాం, వెండి కొందాం, లేకపోతే అది ఇచ్చేద్దాం, కారుకి అడ్వాన్స్ ఇద్దాం, ఇలాంటి వాటికి వెళ్ళవద్దు. అష్టమ చంద్రుడు అని కనబడ్డదంటే మనంతా కూడా మన రొటీన్ కార్యక్రమం చేసుకోవడం తప్ప స్పెషల్ కార్యక్రమాలకి వెళ్ళకూడదు. రొటీన్ కార్యక్రమం జాగ్రత్తగా చేయాలి. దిక్కులు చూస్తూ అటు ఇటు దిక్కులు చూస్తూ రోడ్డు దాటం కాదు. జాగ్రత్తగా దిక్కులు చూడాలి. అటు ఏమన్నా కార్లు వస్తున్నాయా, ఇటు కార్లు వస్తున్నాయి కదా, అటు చూస్తూ ఇటు తిరగడం కానీ, ఇటు చూస్తూ అటు తిరగడం ఉండకూడదు. అష్టమ చంద్రుడు వేసేస్తాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. బండికి బ్రేకులు ఉన్నాయా లేవా, ఇటు మాట్లాడుతూ చెప్పు అంటుంటాడు. ఒక్క ఇట్లా పెట్టుకుంటాడు, మాట్లాడుతుంటే తోలుతూ ఉంటాడు. ఏమిటట్టు అయిపోయింది. కనుక ఇవే అష్టమచంద్ర దోషంలో ఒక్కడు బండి ఇట్లా మెలికగిరిగిపోతుంది, నాగుబాంధి నుండి తిరుగుతుంటుంది. మరి ఆ తల్లిదండ్రులు ఎలా ఉన్నారో, ఇది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం యాక్షన్ తీసుకున్నారో దేవుడి కనుక. ఏమాత్రం స్లిప్ అయినా కూడా ఎముక దొరకదు. అష్టమచంద్ర సమయంలో ఈ మెలికలు తిరిగే వాళ్ళు కూడా వింటుంటారు రాశి ఫలితాలు. మీరేం మెలికలు తిరగద్దు, జాగ్రత్తగా నిదానంగా పోండి. నష్టం ఏంటి? నిదానమే ప్రధానము.
ఆలస్యం అమృతం విషం అంటారు పెద్దలు. సో ఒకటవ తేదీ రెండవ తేదీ చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉండండి. పరిగెత్తు రైలు ఎక్కకండి, నిదానంగా బండి ఆగినంత దిగండి. అలాగే లిఫ్ట్లో వెళ్ళేటప్పుడు కూడా జాగ్రత్తగా పిల్లలతో చెయ్యి పెట్టడం ఇలా పెట్టడం చేస్తారు. అలా చేయకుండా మీరు దగ్గరుండి చెప్పాలి. ఇక నెక్స్ట్ రెండవ పాయింట్, రెండవ తేదీ రాత్రి 11:53 ప్రారంభమై 5వ తేదీ మధ్యాహ్నం 11:24 వరకు ఇది అదృష్ట స్థానం మీద దీని ఏదో ప్రభావం చూపుతానంటున్నది. ఏం చూపిస్తుంది అదృష్ట స్థానం మీద అంటే, ఏదో మీకు పడేటువంటి అదృష్టం, మెయిన్ రాశికి ఏదో అదృష్టం వస్తుందట. ఆ అదృష్టాన్ని ఈ గ్రహసిద్ధట పటాపంచలు చేస్తుంట. అంటే ఏంటంటే ఒక విషయం లోపలికి నాకు ఆలోచన చేస్తే, ఏదో మీరే అనుకుంటారు అక్కడ సాధిద్దాం ఇక్కడ సాధిద్దాం, నాన్నగారు కనుక ఏదో పర్మిషన్ ఇచ్చేస్తే త్వరగా ఆస్తి అమ్మేసేసి ఏదో ఒక వ్యాపారం పెడదాము, అదో ఇల్లు కట్టుకుందాం, అదేదో అనుకుంటారు. ఏవో ఇలాంటి అనేక రకాల ఆలోచనలు చేస్తుంటారు కనుక ఏ ఆలోచన చేద్దాం అనుకున్నా కూడా కొన్ని అపశృతి ఎదురవుతుంటాయి. అదే అదృష్ట స్థానం మీద కొంత సమస్య ఎదురుపడుతున్న కారణంగా మీరు అనుకున్నటువంటివి చేయలేకపోతుంటారు. కనుక నాన్నగారు ఇస్తారు కదా అని చెప్పి వెంటనే వేరే వాళ్ళ దగ్గరికి భయానక అడ్వాన్స్ ఇవ్వకండి. ఇక నాన్నగారు ఇస్తారు లేదో దేవుడు కనుక ఎప్పుడు కూడా అవతల ఉద్యోగం గట్టిగా తెలుసుకొని యువతల ఉద్యోగం రాజీనామా చేయాలి. ఈ ఐటీ ఎంప్లాయీస్ ఏం చేస్తారంటే ఇమీడియట్గా దీనికంటే ప్యాకేజ్ ఎక్కువ అని ఇక రాజీనామా చేస్తారు. ఆ తర్వాత నోట్లో వేసుకోవటమే. కనుక కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అదృష్ట స్థానం బలాబలాలు తగ్గును అని. తగ్గినా కూడా ఇబ్బంది లే, మళ్ళీ పెరుగుతాయి, మీటరు మళ్ళీ పెరుగుతుంటుంది. నెక్స్ట్ మూడవ పాయింట్, 5వ తేదీ మధ్యాహ్నం 11:24 ప్రారంభమై 10వ తేదీ అర్ధరాత్రి వరకు ఉండేది. అంత రైఫిల్ పోయినట్టు ఇంకా బ్రహ్మాండంగా లైఫ్ అడ్మినిస్ట్రేషన్ సూపర్ టాప్గా ఉంటుంది. దిగులు ఉండదు, విచారం ఉండదు, లాభస్థానం బాగా ఉంటుంది, నష్టశాతం తక్కువగా ఉంటుంది. మీరు పట్టిన కుందేలకి 3 కాళ్ళు 36 కాళ్ళు మొత్తం మీద మాత్రం అనుకున్న దానికంటే ఎక్కువ కాళ్ళే ఉంటాయి. అనుకున్న దానికంటే ఎక్కువే ఉంటాయి. ఒక విధంగా లాభంలో ఉంటారు. కనుక కొత్త ఆలోచనకి శ్రీకారం చుడుతుంటారు. కొంగొత్త నిర్ణయాల వైపు కొంచెం మొగ్గు చూపుతుంటారు. ఏదైనా అంతకుముందు ప్రతి విషయంలో కొసరు బేరం ఆడేవారు. ఇప్పుడు పోని మనం బేరం ఆడకూడదు లేదు, ఎందుకలా చేతులు డబ్బులు ఉంటాయి కనుక. డబ్బులు ఉన్నప్పుడు ఇంకా బేరాలు సారాలు అంటే ఏముండవు. అవతల వాడు 111 రూపాయలు 115 రూపాయలు కూడా తక్కువ ఉన్నాను, పోన్లే బాబు నువ్వు పిల్లలు గలవాడు, ఇంకా 2 రూపాయలు ఎక్కువ వేసుకొని 117 తీసుకో, 117 తీసుకో. దాతృత్వం కూడా కనబడుతుంది. కనుక అది మంచిదే. అది కర్మప్రభు ఆయన పక్కన ఉన్నాడు మీ రాశిలోనే. కనుక కొంచెం అప్పుడు దానాలు ధర్మాలు చేయడానికి పేదవాళ్ళు ఉంటారు కొంతమంది. కనుక అలాంటి పేదవాళ్ళకి వృద్ధులు ఉంటారు. అలాంటి వృద్ధుల్ని కొంచెం చూసి చూడనట్టుగా పోతుంటారు కొంతమంది. చూసి చూడనట్టు కాదు, చూసి వాళ్ళకి కావాల్సిన సహాయ సహకారాలు అందించే విధంగా చేస్తే ఆ యొక్క కర్మప్రభు గమనిస్తూ ఉంటాడనమాట. మీ రాశిలో ఉండి మిమ్మల్ని చూస్తుంటాడు. సో టేక్ కేర్. అందులో ఏలినాడు శని సెకండ్ పార్ట్లో ఉంది కనుక ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అయితే చిన్న పరిహారం చెప్తాను. 8వ తేదీ ఆ రోజు వరలక్ష్మి వ్రతం, 9వ తేదీన రక్షాబంధనం. ఈ 2 రోజులు కూడా ఏం చేయాలి? ఏమీ లేదండి, వెరీ సింపుల్ థింగ్. మిరియాలు ఉంటాయి, నల్ల మిరియాలు ఉంటాయి. మన అలాంటి మిరియాలు ఉన్నాయి కదా, ఒక్క మిరియం తీసుకోండి. ఒక్క మిరియం కొంచెం కారంగానే ఉంటుంది, తప్పదు. 8వ తేదీ శుక్రవారం నాడు ఉదయం 9 గంటల లోపల ఒక్క మిరియాన్ని తినేసేయండి. అలాగే 9వ తేదీ శనివారం ఉదయం నుంచి 9 గంటల లోపల ఒక్క మిరియం గింజని తినండి. ఆ తిని కొంచెం కారంగా ఉంటే కొంచెం మంచిది తాగండి. దాని యొక్క ఇంపాక్ట్ చక్కగా అనుకూలంగా చూపిస్తూ, అందులో కర్మప్రభు అయినటువంటి ఆ శని వక్ర సంబంధంగా అనుకూల పరిస్థితులు రావడానికి, అందులో ఆ శనిపైన కుజుని యొక్క తీక్షణ వీక్షణలు ఎక్కువగా ఉన్నాయి కనుక మీరు అంత కారంగా తిన్నప్పటికీ కూడా కొంత డెవలప్మెంట్స్ అనేది రావడానికి పునాదులు పడతాయి. ఇక ముందుకు వెళ్ళటానికి అవకాశాలు కూడా అంది వస్తాయి. నెక్స్ట్, ఈ మీనరాశిలో జన్మించిన జాతకులు ఉంటారు. పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదంలో జన్మించిన జాతకులకి 8వ తేదీ ఆ రోజు శుక్రవారం మధ్యాహ్నం 2:28 నుంచి 9వ తేదీ మధ్యాహ్నం 2:23 వరకు వారికి అనుకూలమైన సమయం కాదు, వ్యతిరేక సమయం. రొటీన్ కార్యక్రమం మాత్రం చక్కగా చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్, ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకి అంటే 9వ తేదీ శనివారం మధ్యాహ్నం 2:23 నుంచి 10వ తేదీ
ఆదివారం మధ్యాహ్నం 1:52 వరకు వారికి అనుకూలమైన సమయం కాదు. రొటీన్ కార్యక్రమం నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. చివరి నక్షత్రం రేవతి నక్షత్రం. ఈ రేవతి నక్షత్ర జాతకులు 1వది శుక్రవారం 1వదిదే ఉదయం నుంచి అర్ధరాత్రి పడుకోబోయే వరకు ప్రతి విషయం కూడా జాగ్రత్త తీసుకోండి. ఒక్కోసారి తొందరపడి హడావిడిగా ఏదో నిర్ణయాలు మాత్రం చేయకండి. ప్రతిదాన్ని ఆకలింపు చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. రొటీన్ కార్యక్రమం మాత్రం చక్కగా చేసుకోవచ్చు. శుభం.